ఓం గణాధిపతయే నమః. మా ఆతిథ్యానికి స్వాగతం. మా ఆతిథ్యంలో కొత్తిమీర పచ్చడి తయారీని చూద్దాం. కావలసినవి: కొత్తిమీర 2-3 పెద్ద కట్టలు, మినప్పప్పు పావు కప్పు, జీలకర్ర 2 పెద్ద టేబుల్ స్పూన్లు, ఇంగువ 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి 4, నిమ్మకాయ 1, ఉప్పు తగినంత. తయారీ పద్ధతి: తాజాగా ఉన్న కొత్తిమీరను వేళ్లు కత్తిరించి శుభ్రం చేసి నీళ్లల్లో వేసి బాగా కడిగి పెట్టుకోవాలి. పొయ్యి మీద చిన్న బాండీ పెట్టుకుని చిన్న స్పూను నూనె వేసుకుని వేడయ్యాక మినపప్పు వేసి దోరగా వేయించాలి. దానిలోనే జీలకర్ర వేసి వేయించాలి. అవి రెండూ వేగాక ఇంగువ వేసి వేయించాలి. దానిలోనే పచ్చిమిర్చిని కూడా వేసి వేయించి వాటిని వాడనివ్వాలి. వేయించిన దినుసుల్ని కాసేపు చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జారులో వేయించిన దినుసులు వేసి మెత్తగా తిప్పాలి. కొత్తిమీరని వేయించనవసరం లేదు, పచ్చిగా వేసి పచ్చడి చేసినా బాగుంటుంది. దినుసులు నలిగాక దానిలోనే కొత్తిమీర వేసి తిప్పి అవసరమైతే కాస్త నీళ్లు పోస్తూ మెత్తగా తిప్పాలి. ఇలా మెత్తగా తిప్పిన కొత్తిమీర కారాన్ని ఒక గిన్నెలోకి లేదా కప్పులోకి తీసుకోవాలి. దానిలో తగినంత ఉప్పు వేయాలి. ఒక నిమ్మకాయని మధ్యకు తరిగి ఆ రసాన్ని పచ్చడిలో పిండాలి. దాన్ని బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న కొత్తిమీర కారాన్ని ఇడ్లీ, దోశ, వడ లాంటి టిఫిన్లలోకి వాడుకోవచ్చు. అన్నీ సమపాళల్లో వేసి చేసుకుంటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. కొత్తిమీర గురించి చెప్పాలంటే కంటికి చాలా మేలు చేస్తుందని చెప్పవచ్చు. అంతేకాదు, కొత్తిమీరని సువాసన కోసమే కాక దాని ఆరోగ్య సూత్రాలను దృష్టిలో ఉంచుకుని వాడుకోవాలి. ఎంత కొత్తిమీర తీసుకున్నా దాని క్యాలరీలతో బరువు పెరుగుతామన్న సమస్య ఉండదు. కాబట్టి కొత్తిమీర వాడకాన్ని పెంచి కళ్ళను కాపాడుకోండి. ధన్యవాదాలు.